4 డేస్ వీక్ నిజంగానే అద్భుత ఫలితాలను ఇస్తుందా? వాస్తవానికి ఈ 4 డేస్ వీక్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆలోచనేం కాదు. గతంలో అమెరికా, కెనడా, బ్రిటన్ వంటి దేశాల్లోని కొన్ని కంపెనీలు ప్రయోగాత్మకంగా అమలు చేశాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు 5 రోజులు పనికి కారణం వారికి విదేశీ క్లయింట్లు ఎక్కువగా ఉండడమే. వారంలో 5 రోజుల పనితో ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా అలసిపోరని, తద్వారా మెరుగైన పనితీరుని కనుబరుస్తారనేది విదేశీయుల ఆలోచన. దాన్ని దాటి వారానికి 4 రోజుల పనిని అమలు చేసేందుకు కొన్ని జర్మన్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి 6 నెలల పాటు దీన్ని 45 కంపెనీల్లో అమలు చేసి ఫలితాలు ఎలా ఉంటాయో అంచనా వేస్తారు. గతంలోనూ ప్రయోగాలు విజయవంతమైన ఫలితాలు. వాస్తవానికి ఈ 4 డేస్ వీక్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆలోచనేం కాదు. గతంలో అమెరికా, కెనడా, బ్రిటన్ వంటి దేశాల్లోని కొన్ని కంపెనీలు ప్రయోగాత్మకంగా అమలు చేశాయి. అలా వారానికి 4 రోజులు పనిచేసిన ఉద్యోగులు మిగిలిన ఉద్యోగులతో పోలిస్తే మానసికంగా, శారీరకంగా మెరుగయ్యారని తేలింది. తద్వారా పనిలో నాణ్యత, వేగం కూడా పెరిగిందని గుర్తించారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు? పనిలో సంతోషంగా లేని ఉద్యోగుల వల్ల చేసే పనిలో నాణ్యత తగ్గుతుందని ప్రపంచవ్యాప్తంగా సర్వేలు చెబుతున్నాయి. సంతోషంగా లేని ఉద్యోగులు పనిలో ఏకాగ్రత కనపరచకపోవడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏటా 8.1 ట్రిలియన్ యూరోలు నష్టపోతున్నట్లు జర్మనీలోని ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ రిపోర్ట్లో పేర్కొంది. జీతం తగ్గదు. 4 డేస్ వీక్ గ్లోబల్ అనేది ఓ సంస్థ ఈ వారానికి 4 రోజుల పని 6 నెలల పాటు ప్రయోగాత్మకంగా చేపట్టే ప్రాజెక్టును లీడ్ చేస్తుంది. ఇలా పనిచేసే ఉద్యోగులకు జీతం పూర్తిగా చెల్లిస్తారు. 10 దినాలు తగ్గిన పని పరిమాణం, నాణ్యత తగ్గకూడదు. వారానికి 3 రోజులు సెలవు ఉండడంతో శారీరకంగా, మానసికంగా రిలాక్స్ అవ్వడానికి అవకాశం దక్కుతుందని, తద్వారా చీటికి మాటికి ఉద్యోగులు సెలవులు పెట్టరని, తద్వారా పనిలో నాణ్యత, వేగం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.